ఓకే. వచ్చేసేసి ఏం లేదమ్మా కేసు ఏం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడొచ్చాడు ఎవరు ఆ ఫ్యామిలీ వరంగల్ నుంచి 5 లక్షలు పట్టుకొని ఇంటికి వచ్చారు. నేను 10ంటికి ఎందుకు వచ్చానంటే మధ్యలో ఆంటీ అదే వైఫ్ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఉంది తిరిగ్గా వాడికి తెలియదు సమస్య ఏమిటో. బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఉంది, పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటా ఉన్నారు అక్కడ కొంచెంసేపు, ఇలా రకరకాల రీజన్స్ చెప్పాడు. పోన్లేండి అన్నయ్య గారు ఏముంది ఇందులో అయిపోయింది కదా కేసు అందా లేదా. మొదటి దాంట్లో వాడు చాలా సిన్సియర్గా వచ్చాడు, నక్సలైట్స్ పోలీసులు గొడవ అంతా వచ్చి వాడిని తిట్టింది. ఇక్కడ సమస్య అయిపోయింది కాబట్టి వీడిని ఈజీగా క్షమించేసింది. సో మన మూడ్ ఎప్పుడు సమస్య యొక్క ఉద్రిక్త మీద ఆధారపడకూడదండి, అవతరాలు చేసిన పని మీద ఆధారపడాలి. అప్పుడు సూపర్గా చెప్పారు గురూజీ. ప్రతి సమస్య వల్ల ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీరు ఒక పుస్తకంలో రాశారు. అంటే సమస్య వల్ల మనకు అసలు యూజ్ కూడా ఉంటుందంటారా? అసలు నాకు మీరు ఎప్పుడన్నా అంబులెన్స్కి ఫోన్ చేశారా మీ లైఫ్లో? చేసే ఉంటారు, చేయకపోయి ఉండొచ్చు. కానీ ఇంట్లో ఎవరికన్నా బాగాలేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేసి ఎలా అడగాలి అనేది తెలుస్తుందా లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ఎట్లా కట్టాలి, వాడి డబ్బులు ఎట్లా కట్టాలి, అసలు ముందు వాడి గుండె ఆగిపోతుంటే లోపలికి తీసుకెళ్ళకుండా డబ్బు కడతాడా లేకపోతే డబ్బు లోపలికి వెళ్ళండి అంటాడా, ఇవేం తెలియదు కదా. ఇదే సమస్యకి వచ్చే లాభం అండి. నేను మా బ్యాంక్ దాంట్లో కోర్టుకి వెళ్ళినప్పుడు చాలా ఊహించుకున్నాను. కోర్టులో అంటే కృష్ణ, శోభన్ బాబు, ఈ సమాజం ఇలా మారాలంటే, ఇట్లా జరగాలంటే ఈ వ్యవస్థ ఎవడు ముద్దాయి అసలు మాట్లాడండి. మీకు ఎవరికి తెలియని పాయింట్ ఇది. ముద్దాయి అసలు మాట్లాడకూడదు. వాడిని ఒకటే ప్రశ్న వేస్తాడు, నేరం చేసావా లేదా. చెయ్యలేదు అంటే చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా, అది కూడా లేదు. మళ్ళీ వాడిని ఇంకా 3 రోజుల ముందు శిక్ష చేస్తాడు దానికి. అలా చెప్పినది అసలు బటన్ కూడా పెట్టుకుని రెడీగా ఉండాలి, నవ్వకూడదు అసలు ముద్దాయి. అక్కడ జడ్జిని చూసి ఒకసారి నవ్వుతే వాడు సాయంత్రం వరకు ఉంచేసాడు ఒక ముద్దాయిని. అలాగా చేయకూడదు అవన్నీ. అసలు కాలు మీద కాలేసుకుంటే కూర్చోకూడదండి కోర్టులో జడ్జి ఎదురుగా. నేరం చేసావా లేదని అడుగుతాడు, చెయ్యలేదు అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాక్షులందరినీ తీసుకొచ్చి వీడు నేరం ఎలా చేశాడు అని నిరూపించాలి. డిఫెన్స్ లాయర్ ఏమో ఎందుకు చేయలేదని సాక్షులను ప్రశ్నించి డిఫెన్స్ లాయర్ ఇట్లా చేయాలి. ఇదే జరిగేదండి. లాస్ట్లో నీకు ఇంకేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారండి. మళ్ళీ అదే మన సినిమాల్లో చూపిస్తారు. అదేం చెప్పుకోవాల్సి ఉందా అంటే ఇంకేదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని డిఫెన్స్ లాయర్, అవే తప్ప ఇంకేం లేదండి. ఇది నాకు కోర్టుకి వెళ్ళటం వల్ల తెలిసింది. ఇది అభిలాష్ సినిమాలో కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాం, అంతే తప్ప కొంచెం డ్రామా యాడ్ చేసి పెట్టాం సినిమా కాబట్టి, అంతే తప్ప ఇది లేకపోతే మనకి ఏమేం తెలిసేది కాదు కదా. సోక్రటీస్ ఒక చోట అంటాడండి, ఎలకలు కానీ లేకపోతే ఎలకల బోను తయారు చేసేవాడికి జీవనోపాధి ఏమిటి. అలాగే పురుగులు లేకపోతే ఫెర్టిలైజర్స్కి వీటికి పెస్టిసైడ్స్కి వాటికి ఏముంటుంది, బిజినెస్ ఉండదు కదా. చివరికి మరణం కూడా సమస్య కాదు, ఒక కాటి కాపరిని ఒక చెట్టు కొమ్మలు కాల్చేవాడిని పోషిస్తుంది అంటాడు. దిస్ ఈజ్ ది అల్టిమేట్ ఫిలాసఫీ.